व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो नै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మహాభారత గ్రంథకర్త అయిన వేదవ్యాస మహర్షి జన్మించినది ఆషాఢ పౌర్ణమి నాడు. ఈ వ్యాసుడు పరాశరాముని వలన సత్యవతి దేవికి జన్మించాడు. అందుకనే ఈ రోజున వ్యాస పౌర్ణమి మరియు గురు పౌర్ణమి అని కూడా అంటారు. మానవ కళ్యాణం కోసం ఏకరూపమైన వేదాన్ని 4 రకాలుగా విభజించారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతి ద్వాపర యుగంలోని ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా అవతరిస్తాడు. మనందరికీ దేవరుణం, ఋషి రుణం, పితృరుణం అని 3 రుణాలు ఉంటాయి. వీటితో పాటు వేదవ్యాసుడు మనుష్య రుణం కూడా ఉంటుందని ఆయన తెలియజేశారు. సర్వ ప్రాణులయందు దయతో ఉండటం, ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య రుణం తీర్చుకోవచ్చు అని చెప్పారు. గురు శిష్య సంప్రదాయం ఏనాటిదో అయినా వేదవ్యాసుడినే మొదటి గురువుగా చెబుతారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకంతో గురువుని ప్రార్థించాలి. గు శబ్దం అంధకారాన్ని తెలుపుతుంది. రు శబ్దం అంధకారాన్ని తొలగిస్తుంది. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేదే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువును ఎప్పుడూ మనం గౌరవించాలి. ఇంతటి ఆది గురువును పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తరువాత తరాల వాళ్ళకి అందించుట మన ధర్మం. మన పిల్లలకు ఇతిహాస పురాణాల పట్ల, ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అభిరుచి కలిగించడం మన కర్తవ్యం. వీటిలో కొన్నైనా సాధించగలిగితే వ్యాసుల వారి రుణం కొంతైనా మనం తీర్చుకున్నట్లు అవుతుంది. అందుకే గురు పూజన చేసుకుందాం. సాటి గురువులో భగవంతుని దర్శిద్దాం.